problems with the normal serializer. Instead of that, we have to go with simple model serializer and the testing will be done. Sir, now today in the just class lo ఈరోజు మార్నింగ్ ఐ ప్రీవియస్గా క్రియేటెడ్ బట్ అది ఎక్స్పైర్ అయిపోయింది. బై మిస్టేక్ ఐఎమ్ గివెన్ ఎండ్ టైమ్ క్లోజ్ అయిపోయింది, మొత్తం పోయింది అది. టుడే ఈవినింగ్ 4కి ఐ క్రియేటెడ్. ఇదిగోండి, దిస్ ఈజ్ ద దిస్ ఈజ్ ద లింక్ యూ హ్యావ్ టు టేక్. నేను గూగుల్ క్లాస్ రూమ్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది హ్యాకర్ ర్యాంక్ లింక్. మీ మొబైల్స్ ఉంటే మొబైల్స్ ఓపెన్ చేసి యూ కెన్ లాగిన్ చేయండి. https://hackerrank.com/lbp- మొబైల్ ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం. చెప్తా ప్రొసీజర్ ఏంటి అనేది. ఇది ఇందాక గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టడం మర్చిపోయాను వాళ్ళకి పాపం. 6 PM బ్యాచ్. హ్యాకర్ ర్యాంక్ లింక్. ఇదిగోండి, ఇది లింక్. https://hackerrank.com/lbp-17720999294 ఓపెన్ చేయండి మొబైల్లో. ఓపెన్ అయిందా? ఓపెన్ చేస్తా పేజ్. ఐ విల్ ఓపెన్ ద పేజ్. ఈ ప్రాక్టీస్ కోసం ఐ విల్ ప్రొవైడెడ్ దిస్. ఈ లింక్ కాపీ, గో టు ఎనీ వన్ బ్రౌజర్, పేస్ట్ ఇట్. ఒక పేజ్ విల్ బి ఓపెన్డ్. ఎల్బిపి ఇదేంటంటే ఎనీవన్ ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవాలి. లాజిక్ బేస్డ్ ప్రోగ్రామింగ్. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ లాజిక్స్. ఇదిగో ఇది యువర్ఎల్. ఇది ఓన్లీ మన పర్టికులర్ పైథాన్ స్టూడెంట్ కోసమే కాదు పెట్టింది. సి స్టూడెంట్ యూ కెన్ డూ, C++, జావా, .NET, పైథాన్, ఎవరైనా ఎనీవన్ కెన్ ప్రాక్టీస్. జావా స్క్రిప్ట్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ ద కోడ్. ఎనీవన్ ప్రాక్టీసింగ్ ప్రొవైడ్ చేస్తే మనకి పైథాన్ చాలు కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఓన్లీ ఇన్ పైథాన్. గూగుల్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తా ఈరోజు. ఓపెన్ అయిందా చూడండి. లాజిక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ టుడే 4 నుంచి స్టార్ట్ అయింది. ఇది లాస్ట్ టైం ఎండ్ పెట్టాను, అయిపోయింది. ఈసారి దెర్ ఈజ్ నో డెడ్ లైన్ ఫర్ దిస్ సెషన్. లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎప్పుడైనా నేను పోస్ట్ చేయొచ్చు దానిలో. యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఆర్ దేర్, ఏమైనా ప్రోగ్రామ్స్ కావాలంటే ఇది నా మెయిల్ ఐడి. దీనికి యూ హ్యావ్ టు మెయిల్ ఇట్. ఓకే, వన్స్ ఇట్ ఈస్ దేర్, ఇదిగోండి సైన్ అప్. వన్స్ యూ సైన్ అప్, మీ మెయిల్ ఐడి ఆర్ కంటిన్యూ విత్ గూగుల్, మీ ఇష్టం. ఇందాక జస్ట్ నో ఐ యాడెడ్ విత్ ద నేమ్ ఆఫ్ సన్నీ. మెయిల్ ఐడి ఇందాక sunny123@gmail.com. పాస్వర్డ్ సారీ, ఇది ఇందాక అది లేదు. సారీ సన్నీ మహేష్, sunny@123 అనుకుంటా. ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది కదా. ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అవ్వచ్చు. అప్పుడు రాధిక @gmail ఆల్రెడీ ఉందంట. రాధిక 123 ఆల్రెడీ రిజిస్టర్డ్. మీ మెరిట్ ఉండి అవుతుంది. రాధిక మహేష్, రాధిక @123. సైన్ అప్ సార్. వన్స్ యూ సైన్ అప్, ప్రజెంట్ 2 అప్లోడ్ చేశాను నేను. రాధిక 123 సేవ్. ఇదిగోండి LBP1. ఇందా క్లాస్లో చెప్పాను వాళ్ళకి. ఇదిగోండి సాల్వ్ ఛాలెంజ్ LBP1. దే విల్ గివ్ ద క్వశ్చన్.
Even program to check whether the given number is even or odd. First, simple questions I will provide on easy, difficulty level easy, medium, high. I will change it. First question. First, I have to given program to check whether even or odd number. Input format, take an integer number. ఏంటి కన్స్టెంట్స్ అంటే నెంబర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. అవుట్పుట్ ఈవెన్ ఆర్ ఆడ్ ఆర్ ఇన్వాలిడ్ 3 అవుట్పుట్స్ రావాలి. దానికి హ్యావ్ టు ఇదిగోండి ఇన్పుట్స్ కూడా ఐ ప్రొవైడ్ ఎ టెస్ట్ కేస్. ఇఫ్ ద 10 ఈవెన్ అని రావాలి, ఇఫ్ ఇట్ ఈస్ 15 ఆడ్ రావాలి, ఇఫ్ ఐమ్ గివెన్ నెగిటివ్ నెంబర్ ఇన్వాలిడ్ అని రావాలి. దానికి ఎనీవన్ యూ కెన్ ఇదిగోండి, పైథాన్ అయితే పైథాన్, సి అయితే ఇదిగోండి సి లాంగ్వేజ్, జావా వాళ్ళు దే కెన్ యూజ్ జావా. ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం పైథాన్ కాబట్టి ఐ గో విత్ పైథాన్ 3కి వెళ్ళండి. ఇక్కడ ప్రోగ్రామ్ రాయండి, రాసి హ్యావ్ టు సబ్మిట్. ఇదిగో ఇందాక క్లాస్లో చెప్పాను, ఇదిగోండి 16 మంది సబ్మిట్ చేశారు ఆల్రెడీ. ఇందాక 6 o'clock బ్యాచ్లో ఐఎమ్ గివెన్ దిస్ వన్, ఇదిగోండి 14 members దే ఆర్ సెండింగ్ దేర్ ప్రోగ్రామ్స్ అనమాట. అలా మీరు కూడా హ్యావ్ టు ప్రాక్టీస్ హౌ టు రైట్ ప్రోగ్రామ్. దీనికి ఆన్లైన్ స్టూడెంట్స్కి ఐ విల్ గివ్ లింక్ ఇన్ ద chat panel. Online students, you can take this one and sign up in that. Okay, and open that. First program how to submit already మీకు ఐడియా ఉంది కదా, హ్యాకర్ ర్యాంక్ అవన్నీ. యా, వాట్ ఈస్ ద లాజిక్ ఐ కెన్ రైట్. n ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ వాట్ ఈస్ ద ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్, అంతే ఎనఫ్. బికాస్ ఇన్పుట్స్ ఆల్రెడీ ఇచ్చాను కదా నేను. ఏం రాయచ్చు, if n n% ఈక్వల్ టు 0 అయితే ఈవెన్, లేకపోతే ఆడ్. మరి మూడో కేసు ఉందిగా, సపోజ్ యూ ఉన్నా. ఓకే సరే, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్. డిఫరెంట్ సొల్యూషన్స్ విల్ బీ దేర్. ఇఫ్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వాట్ కెన్ ఐ ప్రింట్? ఇన్వాలిడ్ కదా. యా, ప్రింట్. సార్ అక్కడ అవుట్పుట్ చూసుకోండి జాగ్రత్తగా, ఆల్ స్మాల్ లెటర్స్. చాలా మంది నాకు ఏం చేస్తారు, ఇన్వాలిడ్ ఐ క్యాపిటల్ పెట్టారు, టెస్ట్ కేసు ఫెయిల్ అయిపోద్ది. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇక్కడ 2 మ్యాచ్ అవ్వాలి, అది కూడా జాగ్రత్త. ఓకే, ఒకవేళ నో ఏం రాయొచ్చు, ఎలిఫ్ n% ఈక్వల్ టు 0, ప్రింట్ ఈవెన్. అదిగోండి అక్కడ ఎక్స్పెక్టెడ్ ఆల్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్స్, ప్రింట్. ఫస్ట్ ప్రోగ్రామ్స్ అన్ని సింపుల్గా ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ డిఫికల్టీ ఇస్తే ఎవడు ప్రాక్టీస్ చేయరు. రన్ ద కోడ్, యూ నీడ్ టు లాగిన్ టు సబ్మిట్ ద కోడ్ అంట. అవలేదా? అయ్యింది కదా. సరేండి, అది ప్రొసీజర్. అయితే లాగిన్ అయింది కదా. యూ నీడ్ టు బి లాగ్డ్ ఇన్ టు ద సబ్మిట్ కోడ్. యాక్చువల్గా అయితే అది సార్ ప్రొసీజర్, ఇది లాగిన్ అయినా అది ఎందుకో తీసుకోవట్లే మరి అని. లాగౌట్. ఓకేనా, ప్రాసెస్ అయితే అది. ఓకే, అలాగా జాగ్రత్తగా యూ నీడ్ టు ప్రాక్టీస్. కానీ ఫస్ట్ ఒక క్వశ్చన్ రాసి దానికి టెస్ట్ కేసు పెట్టడానికి చాలా టైం పడుతుంది. బట్ ఐ విల్ అప్లోడ్ ఒక మినిమం 2-3 అప్లోడ్ చేస్తాను నేను జాగ్రత్తగా. నెక్స్ట్ LBP 2 సెకండ్ క్వశ్చన్, ఇదిగోండి. ప్రోగ్రామ్ ఐఎమ్ గివెన్, కండిషన్ స్టేట్మెంట్స్ ఐ ప్రొవైడెడ్. తర్వాత ఇదిగోండి ఇన్పుట్స్ అవుట్పుట్స్, శాంపిల్ ఇన్పుట్ ఏంటి, వాట్ ఈస్ ద అవుట్పుట్. ఇక్కడ యూ హ్యావ్ టు రైట్ యువర్ కోడ్. అలాగా ఇంకా మీ ఇష్టం, యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ప్రస్తుతం 2 పెట్టాం, అది స్లోగా ఐ విల్ అప్లోడ్ ఇట్ ఆల్. కమ్ టు అవర్ స్టోరీ. ఇంక ఇప్పుడు yesterday how to do this serialization, all the things are done. Now the concept is Django REST framework views.
General ga Django we have two types of views are there. FBV, CBV. Already we discussed. FBV, CBV lo which is the easiest one? CBV. Because of no code, nothing. FBV is we have to write complete code, lengthy code is there. CBV lo short code, very simple and easy. Same here also. To implemented APIs, two classes are there, API view and view set. DRF provides two classes to define the business logic for our API views. మీకు ఎఫ్బివి సిబివి గుర్తుంటే సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అక్కడ ఎఫ్బివి, ఇక్కడ ఏపీఐ వ్యూ ఇస్ ద క్లాస్. ఇక్కడ వీ హ్యావ్ టు రైట్ అవర్ ఓన్ కోడ్. నెక్స్ట్ వన్ వ్యూ సెట్, జస్ట్ లైక్ సిబివి లాగా వెరీ సింపుల్ అన్నమాట. వ్యూ సెట్ లో కోడింగ్ ఏ ఉండదు, జస్ట్ సింగిల్ లైన్ తో ఐ కెన్ ఇంప్లిమెంటెడ్ ఏపీఐస్. So how FBV lo we have the flow is there. Same ఇక్కడ కూడా we have to write complete flow of the program. We have to write total logic అన్నమాట. Here we have to override methods, get, put, post methods. View set లో methods మారుతాయి. So first one API view. Just like in Django FBV. It is the most basic class to build REST APIs. It is similar to the Django traditional view class. Django లో మనకి వ్యూ క్లాస్ ఉంది కదా, సేమ్ అన్నమాట. It is a child class to that class. Child class of Django's view class. It is allowed to HTTP methods, get, post, put methods. It allows us to use standard HTTP methods as functions like get, post, put, patch, delete, so on methods. సెకండ్ ఏంటంటే వీ హ్యావ్ టు రైట్ అవర్ కంప్లీట్ కోడ్ అనమాట, ఎఫ్బివి లాగా. ద కంప్లీట్ ఫ్లో వీ కెన్ అండర్స్టాండ్ హియర్. వీ హ్యావ్ టు రైట్ కంప్లీట్ కోడ్ ఫర్ బిజినెస్ లాజిక్. ఎఫ్బివిలో అంతే కదా, వీ హ్యావ్ టు రైట్ లాజిక్. సిబివిలో వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ లాజిక్, వీఆర్ ఎక్స్టెండింగ్ క్లాసెస్. వీ హ్యావ్ టు రైట్ complete code
for business logic, and hence programmer having complete idea. We can understand flow of execution very easily. ఇందాక ప్రోగ్రాము యువర్ టెల్లింగ్ 3 or 4 లైన్స్ చెప్పారు కదా, ఇఫ్ ఎల్ ఎల్స్ అని, లేదంటే ఇఫ్ లోపల మళ్ళీ ఇంటర్లు ఇఫ్ అని రాయొచ్చు కదా. అదే ప్రోగ్రామ్ని ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్ సింగిల్ లైన్? ఎలాగా? లిస్ట్ కాంప్రహెన్షన్ ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ జనరేటింగ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ జనరేట్ చేస్తుంది. దానికి మనం కండిషన్ చెక్ చేయాలి కదా. సరే రాసి చూపించి నాకు ప్రోగ్రామ్ ఎలా రాస్తావు? లిస్ట్ కాంప్రహెన్షన్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు? 10 ఈవెనే కదా, 15 ఆర్డర్, -3 ఇన్వాల్డ్ అని రాయాలంటున్నా. సో ఫస్ట్ n ఈక్వల్ టు ఇన్పుట్ కదా, నెక్స్ట్ సింగిల్ లైన్లో ప్రోగ్రామ్ రాయాలి. పాసిబుల్ అవుతుంది. ఎలాగా? హౌ? ఎట్లాగా? సరే, హ్యావ్ యూ రిమెంబర్డ్ ఇన్ పైథాన్ టెర్నరీ ఆపరేటర్ గుర్తుందా? హౌ టెర్నరీ ఆపరేటర్ ఇస్ వర్కింగ్? ఫస్ట్ వాల్యూ ఈఫ్ కండిషన్, సెకండ్ వాల్యూ ఈఫ్ కండిషన్ ఎల్స్, థర్డ్ వాల్యూ. అంటే ఫస్ట్ ఏంటి? ఇన్వాలిడ్, తర్వాత ఫస్ట్ ఈవెన్, తర్వాత మళ్ళీ కండిషన్, ఎల్స్, లాస్ట్ ఆడ్. టెర్నరీ ఆపరేటర్ అలా కూడా రాయొచ్చు సింగిల్ లైన్లో. ట్రై చేయండి, బట్ డోంట్ ఆస్క్ చాట్ జీపీటీ. ఇందాక కొంతమంది స్టూడెంట్లు క్లాస్లో రాయమంటే చాట్ జీపీటీ ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేసి రన్ చేశారు. దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఉపయోగం ఉందా? ఇంకా మా అర్థాన్ని ప్రాక్టీస్ చేయడం ఎందుకు? బెస్ట్ సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ like working with multiple data sources, calling other APIs, like this type of things. We have to define URL manually. We have to define URL mappings manually. 19 చేస్తారు స్లోగా. సార్ అది ఫస్ట్ వన్, API వ్యూ సార్. సో ఇప్పుడు డీజంగ్ అప్లికేషన్ని how to use different, present we are using Python script. Next I will go with Postman. Next from browsable APIs, how to implement it అనేది now concept అన్నమాట. ఫస్ట్ how to implement APIs by using API view class, తర్వాత view set. సెకండ్ వన్ view set. ఇది ఇంకొక క్లాస్.
By using these one, we have to implemented APIs very simple and very fast. Developing very simple APIs. CRUD APIs. ఇక్కడ URL not manual గా router concept is there. Whenever using ViewSet, there is one concept is there, new concept, router concept. ఇక్కడ అనుకోండి జనరల్ మనం యూఆర్ఎల్స్కి వెళ్ళి హౌ యూఆర్ ఇంప్లిమెంటింగ్ సేమ్ మాన్యువల్గా అనమాట. ఆ ఫంక్షన్కి యూఆర్ఎల్ డిఫైన్ అదే ఎండ్ పాయింట్, బట్ ఇక్కడ రూటర్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికబుల్. సార్ అక్కడ మెథడ్స్ ఆర్ డిఫరెంట్. అక్కడ ఏమని మెథడ్స్ గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్. ఇక్కడ మెథడ్స్ మారుతాయి. అక్కడ గెట్ బదులు ఇక్కడ మెథడ్ ఈజ్ లిస్ట్, పోస్ట్ బదులు మెథడ్ ఈజ్ క్రియేట్, సింగిల్ రికార్డ్, రిట్రైవ్, పుట్ మెథడ్కి అప్డేట్, ప్యాచ్కి పార్షియల్ అప్డేట్, డిలీట్కి డెస్ట్రాయ్. ఇవి ఇక్కడ మెథడ్స్. అదే తేడా ఏపీఐ వ్యూకి వ్యూ క్లాస్కి. లిస్ట్, ఆల్ రికార్డ్స్, క్రియేట్, న్యూ రికార్డ్, రిట్రైవ్, సింగిల్ రికార్డ్, అప్డేట్, ఫుల్ అప్డేషన్, ప్యాచ్ బదులు ఇక్కడ పార్షియల్ అప్డేట్, అక్కడ డిలీట్, ఇక్కడ డెస్ట్రాయ్. ఇవి మెథడ్స్ అన్నమాట. So now, sir, I have here one application is there. This application can be implemented with the Django application. Up to now, end user can use my application. But now, I want to use Python script, means test.py. And I want to access my application from the Postman. I want to access application through browsable APIs. Is it possible? No chance. Because of Django don't know this Postman language, Django don't know this Python, Django don't know this browsable APIs. But how to access my application? Anyone. Up to now only we have to open one browser. I have to send a HTTP request only. Now as a API developer, my role is I can implement one API. Because of this API, you can send request from Python file, send request from the Postman, send request from the browsable API. Definitely, I will access Django application, I will get the response. My API will send this. Yesterday Python application I am forwarding request or no? Yes. So that is the advantage of API. Now, without any database, how to use API on sample application I will tell. Then next I will go to the CRUD operations. How to send response in API views. You got no database, no models, nothing. Without models, without database, CRUD operations. So how to send request, how I am getting response, we will discuss. Later on I will tell CRUD operations. Where is PyCharm? 1 minute.
Open PyCharm. ఇప్పుడు present one project you have to create. cd dot dot cd REST API 19th February Django hyphen admin start project with REST C2 class 2. cd with REST C2 py manage.py start app test app. So I create project here, no models, nothing, just a general message I will forward. Create application. Next to two things we have to add. What about those? One is REST underscore framework and రెండోది test app in settings.py, because REST framework installed apps we have to add. Come to this, sir. Close all these previous project. Not required, not required, not required. Expand with the rest. ఇది దేనిలో క్రియేట్ చేసాం? ఎక్కడో పోయింది. REST API 19th February 7:30 కదా? 19th February కదా? అప్పుడే కదేగా? మరి రావట్లేదు ఏంటిది? ముందుగా మరి చూపించట్లేదు ఏంటది? ఇదిగోండి. With REST C2 settings, two apps you have to add into installed apps. Scroll down. REST underscore framework. రెండోది test app. Generally, if the CUD operation అయితే I have to go with the models and all the things, not required. Direct go to the views.py. Yes. Class based view కాబట్టి class is the keyword. I am testing API by using view class. Internal, what is the class name? API view. Where it is available? From REST underscore framework, not Django. Dot views is the module. What is the class name? API view. That is the parent. This is your child. So I am using API view class కాబట్టి my child class name is test API view. This is the parent class. So ఇక్కడ whatever methods are there, 5 methods: get, post, put, patch, delete. First method, what is the method? Get. Get method you have to override. Self. What is the second argument? What is the third one? What is the fourth one? Concept same ఇంకా. Just send ఒక normal response name. Take a list. Colors equal to ఒకటి 1. అయ్యో ఏం తీసుకుందాం? రెడ్. అంటే ఏమిటో 2-3 కలర్లు జస్ట్ అంతే మామూలుగా క్యాజువల్. బ్లూ. That is the list of colors. I have to return. Which response can I return? Your response? HTTP response.
హెచ్డిఎఫ్ రెస్పాన్స్లో ఏం పాస్ చేయాలి? కంపల్సరీగా రిటర్న్ రెస్పాన్స్ జేసన్ ఉండాలి కదా. మరి దేర్ ఈజ్ వన్ మోర్ క్లాస్ ఈజ్ దేర్, చూడండి జాగ్రత్తగా, రెస్ట్ ఫ్రేమ్ వర్క్ లో ఫ్రమ్ రెస్ట్ అండర్ స్కోర్ ఫ్రేమ్ వర్క్ రెస్పాన్స్ ఈజ్ ద మాడ్యూల్, ఇంపోర్ట్ రెస్పాన్స్ ఈజ్ ద క్లాస్. దిస్ క్లాస్ by default converted one Python dictionary to JSON data. Response class object. How to create dictionary? Open close curling brace. MSG is the key. ఏదో మెసేజ్ రాద్దాం, ఏం రాద్దాం? హ్యాపీ హోలీ. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఈజ్ ఇట్ ఏ డిక్షనరీ ఆర్ నో? ఎస్, దిస్ డిక్షనరీ ఆటోమేటిక్గా కన్వర్టెడ్ టు జేసన్ రెస్పాన్స్ బికాస్ ఆఫ్ దిస్ క్లాస్. ఐ రిటర్న్ ఆర్ నో? ఎస్. డిక్షనరీలో ఇంకో కీ వాల్యూ తీసుకోండి. ద కీస్ colors. What is the value? Colors. Key value pairs. Yes. Just to our understandable person, response class is responsible to convert Python dictionary to JSON data. Completed ఇదే కోడ్. Am I sending JSON data or no? URL manual ga go to these URLs from test app, import views. Endpoint API. Views dot. What is the view name? Test API view. It is a class name. What to do? As underscore view. Start the server. Py manage.py run server. Copy. Go to the browser. Paste it. API. అదిగోండి, ఏమన్నాడు? ఏం చేయాలి? మైగ్రేట్ చేయాలి. బికాస్ ఆఫ్ సెషన్ టేబుల్ ఈజ్ నాట్ దేర్, బిల్ట్ ఇన్ టేబుల్స్, అది ప్రాబ్లం. స్టాప్ ద సర్వర్. py manage.py migrate. Make migrations not required because no tables kada, only built-in tables. Yes, start the server. Come to browser, refresh. అదిగోండి, టెస్ట్ API view. HTTP 200 okay, get method head to options, application by JSON accepted, message happy holy, colors red, yellow, green, blue. ప్రింట్ అయిందా లేదా? అంటే గెట్ రిక్వెస్ట్ ఈజ్ వర్కింగ్. వన్స్ ఐఎమ్ యూజింగ్ దట్ మై ఏపీఐస్కి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కాపీ, దిస్ ఇస్ జాంగో అప్లికేషన్ కదా, లేటర్ ఐ విల్ టెల్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఆల్ ద థింగ్స్. జస్ట్ ఐఎమ్ సెండింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్. ఇది హౌ టు ఇన్స్టాల్ అప్కమింగ్ క్లాసెస్లో ఐ విల్ టెల్. ప్రజెంట్ ఏదో అన్నట్టు ఇది. సైన్ అవుట్ సైన్ ఇన్ ఉన్నాయా ఏంటి? పైథాన్ బై mahesh.nit. Sign from your browser, continue. అమ్మా, చూడండి. కవిత, అపర్ణ, మహేష్. ఆల్రెడీ సైన్ ఇన్ లో ఉండాలి. ఇలా వచ్చింది బ్లాక్ గా.
సర్లేండి, ఇది సైన్ ఇన్ అవుట్లా, సైన్ అవుట్ అవుట్లా. సరే, ఇదిగోండి హియర్, కాపీ ద URL 172, that one, select the get method and send the request. ఇదిగోండి హ్యాపీ హోలీ. Am I getting data or no? Because of JSON data. How it is possible? Because of JSON. పోస్ట్ మెథడ్ అంటే సమ్ డేటా ఐ వాంట్ టు సెండ్ చేయాలి కాబట్టి ప్రజెంట్ పోస్ట్ నాట్ రిక్వైర్డ్. పుట్ టు డిలీట్ ప్యాచ్ మెథడ్ హౌ టు కాల్ ఐ విల్ టెల్. బికాస్ పోస్ట్ అంటే I have to insert some record to the database. Present I don't have database. Partner application will send some data, some story required.
సరే ఇవ్వండి. సో ఇక్కడ ఐఎమ్ ఇంప్లిమెంటెడ్ ఓన్లీ గెట్ పోస్ట్కి partner application will send some data and database required models are required. So అందుకనే put to patch delete method I will write. Check this. Come to here. Post to next I will explain that one also in CRUD operation. Def. What is the method? Put method. Self, comma, request, args, kw args. Just to return. What is the class name? Response. Create one dictionary. Message colon the message is this response from which method? Put method of API view. Just to refresh your page. Put method unda leda? Just to click this one. Because of here get method is working 200 success code. I also just put. Is it calling put method or no? So whenever you are using put method, send some data. This data will be reflected to backend database. That's the next level I will tell CRUD operation. Present put method. Once enter URL, click on enter button. Which request? Address bar lo URL rasi click on enter. Is it which request by default? Get kada. That's it. Once click on enter, it is calling automatically get method. Andke happy holy content came. Starting చెప్పాం what is get method, what is post, get. If you want to click on put, yes, put. ఇది one put method is calling. అలాగే రిమైనింగ్ వి ఏమున్నాయి రిమైనింగ్ కాపీ పేస్ట్ పేస్ట్ పుట్టు ఇంకోటి ఏంటి డిలీట్ డిలీట్ ఇంకోటి ప్యాచ్ పోస్ట్ ఒకటే ప్రజెంట్ అయ్యి పోస్ట్ పోండ్ ప్యాచ్ కమ్ టు హియర్ రీఫ్రెష్ గెట్ రిక్వెస్ట్ ఇదిగోండి పుట్ ఉందా ప్యాచ్ ఉందా అన్నీ ఉన్నాయి పోర్ట్ ఇట్ ఈస్ కాలింగ్ పుట్ మెథడ్ patch it is calling patch method delete do you want to delete yes which method delete by default get method happy holy ఇదే దీన్నే CRUD ఆపరేషన్ ప్రోగ్రామ్ రాస్తాం హౌ టు ఇన్సర్ట్ హౌ టు గెట్ రికార్డ్ హౌ టు అప్డేట్ హౌ టు ఇక్కడ కంటెంట్ రాస్తారు టోటల్ వాల్యూస్ నెంబరు నేము శాలరీ అడ్రస్ పుట్ క్లిక్ చేస్తాం ఓన్లీ శాలరీ అడ్రస్ ప్యాచ్ క్లిక్ చేస్తాం సెలెక్ట్ వన్ రికార్డు delete అవుద్ది. That is the concept of APIs. అంతే వెరీ సింపుల్ APIs are. పోస్ట్ మెథడ్ తర్వాత ఐ విల్ టెల్. దీని ఒక ఎండ్ పాయింట్ ఇచ్చాం URLs. అది స్టోరీ ఆఫ్ API వ్యూ.
So that is about API view first class. How to send the request get. Post later on I will tell put, delete, patch key. Post method ki database are required. That's why I'm not explaining that post method. Same ilage view sets. View sets lo methods are different. The methods are you can use these methods. List, create, retrieve, update, partial update, destroy methods. Concept is same. So today, Charlie, I have some work is there. Tomorrow I will tell about our view set. అయితే కంపల్సరీగా గో త్రూ దిస్ వన్ whenever you have free time is there, just you have to practice. Maximum ఒక 300 క్వశ్చన్స్ వరకు I will give that one. Practice it, okay? Bye everyone. Tomorrow we'll get. Bye bye.